ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కానీ క్యాన్సర్స్ కానీ ఈ మధ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 1,00,000 మంది డ్వాక్రా మహిళలకి పరీక్షలు చేస్తే 69,000 మందికి క్యాన్సర్ వచ్చే లక్షణాలు, అంటే భవిష్యత్తులో వచ్చే లక్షణాలు కనపడ్డాయి. 11,000 మందికి లక్షణాల దగ్గరలో తీవ్రంగా ఉన్నాయని కనపడ్డాయి. అంటే ఎంత రేంజ్లో పెరిగిపోతున్నదో. ఇలాంటి క్యాన్సర్ అనేది మహమ్మారిలాగా పల్లెల నుంచి పట్టణాల వరకు, చిన్న వయసు నుంచి పెద్ద వయసు వారి వరకు ఇట్లా వ్యాపించటానికి, పెరిగిపోవటానికి కారణం ఫ్రీ రాడికల్స్. హాని కలిగించే రాడికల్స్ లాంటివి మనం తినే ఫుడ్ ద్వారా లోపలికి వెళ్ళటం, లోపల తయారవటం, ఈ ఫ్రీ రాడికల్స్ క్యాన్సర్ ప్రేరకాలని చెప్పచ్చు. అలాంటి ఫ్రీ రాడికల్స్ని మనలోంచి ఫ్లషింగ్ చేసినట్టు, మోషన్ వెళ్ళాక ఫ్లష్ బటన్ నొక్కితే చూడండి, అదంతా ఒక్కసారి శుభ్రంగా కొట్టేస్తుంది కదా, లోపలికి క్లీన్ అయిపోతుంది కదా. అలా మన లోపల ఉండే ఫ్రీ రాడికల్స్ అన్నిటిని మనం బయటికి ఫ్లష్ అవుట్ చేయటానికి ఎలాంటి ఆహారాలు తినాలి, ఫ్రీ రాడికల్ ఫ్లషింగ్ ఫుడ్స్ ఏవో మీకు ఈ రోజున అవగాహన కలిగించబోతున్నాను. సమాజంలో కొంతమంది రాడికల్స్ లాంటి వ్యక్తులుండి సామాన్య జనజీవనానికి ఆటంకాలు కలిగిస్తూ ఉంటారు. ఇబ్బంది కలిగించే పనులు చేయటం, రెచ్చగొట్టడం, హాని కలిగించడం, ఆటంకాలు కలిగించడం రాడికల్స్ చేస్తున్న హాని. అలాగే మన శరీరం లోపల కూడా హాని కలిగించేవి ఫ్రీ రాడికల్స్. ఇవి మన లోపల కూడా వెళుతుంటాయి, లోపల తయారవుతుంటాయి. 2 రకాలుగా వీటి యొక్క స్థితి పెరగటం అనేది ఆధారపడి ఉంది. ఒకటి, బయట నుంచి ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా ఉండే డైట్ మనం తింటాం. అంటే బాగా నూనెలో వేపినవి, నూనెలో దేవినవి, బాగా మాడినవి, బాగా నల్లగా అంచమ్మట కూడా అండుగంటుతాయి కదా, ఎండుకుపోయి మాడి, అలాంటివన్నీ కూడా బయట కృత్రిమంగా తయారు చేసే కలర్స్, ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్ వేసిన వాటిని ఎక్కువగా ఫ్రీ రాడికల్స్ ఉంటాయి, హాని కలిగించే. అంటే ఆహారాల్లో ఉండే కణాలు డ్యామేజ్ అయిపోతాయి, ఆ స్ట్రక్చర్ డ్యామేజ్ అయిపోయి నాశనం అయిపోతాయి. అలాంటి ఫ్రీ రాడికల్స్ లాగా శరీరానికి ఇబ్బంది కలిగించే విధంగా ఉంటాయి. బయట నుంచి ఫుడ్ ద్వారా లోపలికి వెళుతుంటాయి. కొన్ని లోపల తయారవుతుంటాయి. మన శరీరంలో జీవక్రియ జరిగేటప్పుడు కొన్ని ఫ్రీ రాడికల్స్ కూడా విడుదలవుతూ ఉంటాయి. ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి లోపల పుట్టినా బయట నుంచి వెళ్ళినా ఏం చేస్తాయి అంటే, ఇందులో కొన్ని ఎలక్ట్రాన్స్ లోపించినట్టు డ్యామేజ్ అయిపోతాయి. ఈ ఎలక్ట్రాన్స్ సరిగా లేని ఈ ఫ్రీ రాడికల్స్ మన శరీరం లోపలికి వెళ్ళి మంచి కణాల్లో ఉండే ఎలక్ట్రాన్స్ని లాగేసుకుంటుంది, దొంగిలించేస్తుంది. మంచి కణం చెడ్డ కణంగా మారిపోతుంది. దాని ఎలక్ట్రాన్స్ ఇది లాగేసరికి అది చెడిపోతుంది. ఇప్పుడు చూడండి, కొంతమందికి డబ్బులు కావాలి, బంగారం కావాలి, బ్రతకడానికి ఏదో ఒకటి అవసరం. వాళ్ళకి లేదు కాబట్టి ఉన్నోళ్ళ దగ్గర నుంచి లాక్కుంటున్నారు. ఎలా? రోడ్డు అమ్మట కాస్త నడుస్తూ ఆడవారు వెళ్ళేటప్పుడు, పెద్ద వయసు వారు వెళ్ళేటప్పుడు కొంతమంది బండి మీద టక్కని బండి మీద నుంచే ఆ మెడలో చేయబెట్టట గొలుసు లాక్కెళ్ళిపోతున్నారు. వీళ్ళకి కావాల్సింది వాళ్ళ దగ్గర ఉంది, అందుకని వీళ్ళ లాక్కున్నారు. అదే విధముగా ఈ ఫ్రీ రాడికల్స్కి కొన్ని ఎలక్ట్రాన్స్ డ్యామేజ్ అవ్వటం వల్ల దానికి స్థిరత్వం ఉండదు. అందుకని దాని స్థిరత్వం కోసం కణాల్లో ఉండే ఎలక్ట్రాన్స్ని ఇది లాగేసుకుంది అనుకోండి, ఆ కణానికి స్థిరత్వం కోల్పోతుంది, దీనికి వచ్చేస్తుంది అనమాట. అందుకని అలాంటి కణాలలో ఉండే ఎలక్ట్రాన్స్ని దొంగిలించేయటం వల్ల మంచి కణం చెడ్డ కణంగా మారిపోతుంది. చెడ్డ కణం నిదానంగా ఇంకా చెడిపోయి అది క్యాన్సరస్గా ఇంకో రకంగా మారిపోతూ ఉంటాయి. అలాంటి కణజాలం యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసేవి ఫ్రీ రాడికల్స్. ఈ ఫ్రీ రాడికల్స్ లాంటి వాటినన్నిటినీ బాడీ క్లీన్ చేసుకోవాలి, లోపలికి వెళ్ళిన వెంటనే వాటి నుంచి రక్షించుకోవాలి అంటే మన శరీరానికి హాని కలగకుండా కాపాడుకోవటానికి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డైటే ఈ ఫ్రీ రాడికల్ ఫ్లషింగ్ డైట్ అని గుర్తుపెట్టుకోండి. ఏమిటి యాంటీ ఆక్సిడెంట్స్ అంటే? మన శరీరాన్ని జబ్బులు బారిన పడకుండా రక్షించే వాటిని యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. అవి విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ ఈ, జింక్, సిలీనియం, ఇలాంటి వాటన్నిటిని యాంటీ ఆక్సిడెంట్స్ అంటారన్నమాట. ఇవన్నీ ఏం చేస్తాయి? మన శరీరం లోపలికి వెళ్ళిన ఫ్రీ రాడికల్స్, బయట నుంచి తినదాని ద్వారా వెళ్ళినవి కానీ లోపల జీవక్రియలో విడుదలయ్యే వాటిని కూడా ఈ ఫ్రీ రాడికల్స్ని ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ
క్లీన్ చేసేస్తాయి, బాడీ నుంచి బయటికి వెళ్ళేటట్టు సపోర్ట్ చేస్తాయి. బాడీలో ఉన్న దగ్గర నుంచి మంచి కణాల్లో ఉండే ఎలక్ట్రాన్స్ దొంగిలించి మంచి కణం ఆరోగ్యాన్ని చెడ్డ కణంగా నాశనం చేసేస్తున్నాయి, మంచిని చెడుగా మార్చేస్తున్నాయి. అందుకని ఈ ఫ్రీ రాడికల్స్ని క్లీన్ చేసి ఇలాంటి యాంటీ ఆక్సిడెంట్ పోషకాలు ఉన్న ఆహారాలు ఎక్కువగా తీసుకుంటే వాటి హాని నుంచి మన శరీరం రక్షించబడుతుంది. మరి ఇలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ 4 పూట్ల మనం వండినవి, పిండినవి, వేపినవి, దేవినవి తిన్నామనుకోండి, బయట మార్కెట్లో ఉండే కొనుక్కునేవి ఇష్టపడే తింటున్నామనుకోండి, వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఇప్పుడు చెప్పిన పోషకాలు ఏమీ ఉండవు. ఇవి ఉండే కాబట్టి మీ లోపల ఫ్రీ రాడికల్ లోడ్ ఎక్కువైపోతుంది. లోడ్ ఎక్కువై మంచి కణాలు చెడ్డ కణాలుగా పాడు చేసేస్తుంటాయి నిదానంగా. అందుచేత ఇలాంటి హాని నుంచి మన శరీరాన్ని రక్షించుకోవాలి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఎక్కువగా ఉండే వాటిని మనం రెగ్యులర్గా వాడుకోవటం మంచిది. అన్నిటికంటే యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉన్న నెంబర్ 1 ఆహారము, మసాలా దినుసుల్లో నెంబర్ 1 లవంగం, నెంబర్ 1 దాల్చిన చెక్క, నెంబర్ 2. అందుకని లవంగాలు వంటల్లో మసాలా రూపంలో వేపించి నూనెలో వేసామా, అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ పూర్తిగా నశిస్తాయి. అందుకని లవంగాన్ని ఎప్పుడన్నా 1-2 దాన్ని పొడిగా కానీ లవంగం మొగ్గ కానీ ఎప్పుడన్నా భోజనం నోట్లో పెట్టుకోవటం కానీ, ఎప్పుడన్నా టిఫిన్ తిన్నాక నోట్లో పెట్టుకుని దాన్ని అట్లా తీసుకుంటే యాంటీ ఆక్సిడెంట్స్ వెళ్ళి మన ఫ్రీ రాడికల్స్ని క్లీన్ చేస్తాయి. అవకాశం ఉన్నప్పుడల్లా వారంలో 2-3 సార్లు అట్లా లవంగం పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఒరిజినల్ దాల్చిన చెక్క తెప్పించుకుని దాల్చిన చెక్క పొడి చేసుకుని ఆ దాల్చిన చెక్క పొడి ఒక 1/2 టీ స్పూన్ అంత తీసుకుని ఎప్పుడైనా నీళ్ళలో కలుపుకొని అన్న కప్పు నీళ్ళు అట్లా తాగండి. అయితే పాలల్లోనో ఏది కలుపుకుంటే అందులో, లేకపోతే ఏదైనా జ్యూస్ తాగుతున్నారు వెజిటబుల్స్, ఆ జ్యూస్లో కలుపుకు త్రాగండి. ఈ 2 యాంటీ ఆక్సిడెంట్స్ నెంబర్ 1, నెంబర్ 2. విత్తనాల్లో డ్రై ఫ్రూట్స్లో 10,000, 5,000 యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇలాంటి ఇందులో 3 లక్షలు, 2 లక్షల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అన్ని యూనిట్స్లో కొలుస్తారనమాట. ఇక ఇందులో విటమిన్ సి, ఏ, ఈ, జింక్ ఇట్లాంటివి ఉండవు, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే ఈ విటమిన్స్ ఇప్పుడు చెప్పిన ఎక్కువ ఉండే ఆహారాలంటే డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ అంటే ఎండు పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు పప్పు, బాదం, జీడి, పిస్తా, వాల్నట్స్ ఇట్లాంటివి. డ్రై ఫ్రూట్స్ అంటే అంజీరా, ఖర్జూరాలు, కిస్మిస్లు, ఎండు ద్రాక్ష ఇట్లాంటివి. ఇవి పండ్ల కంటే ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ రోజు తినాలి. దీనితో పాటు స్ప్రౌట్స్ కూడా చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. అందుకని ఇట్లాంటి న్యాచురల్ ఫుడ్ స్ప్రౌట్స్, దీనితో పాటు సీజనల్గా లభించే ఫ్రూట్స్ రోజులో 30% అన్న పండ్లు తినాలని ఒక నియమం పెట్టుకోవాలి. పండ్ల రసాలు కానీ పండ్లు కానీ 30%. ఈ విత్తనాలు, ఎండు ఫ్రూట్స్ 30%, 50-60% ఇట్లాంటి న్యాచురల్ ఫుడ్ తింటూ ఆ లవంగం 1-2 దాల్చిన చెక్క పొడి అట్లా వాడితే మీ లోపలికి వెళ్ళిన ఫ్రీ రాడికల్స్ అన్నీ ఫ్లషింగ్ అవుట్ అవుతాయి. అందుకని మీ లోపల దీర్ఘ రోగాలు, క్యాన్సర్స్ లాంటివి రాకుండా ఒక మంచి ఫౌండేషన్ వేసుకోవటానికి ఈ ఫుడ్ మీకు ఉపయోగపడుతుంది. ఇన్నాళ్ళు ఏదన్నా ఎక్కువ తినేసాం హాని కలిగించే వాటిని క్లీన్ చేసుకుని మిమ్మల్ని రక్షించుకోవడానికి కూడా ఈ ఫుడ్స్ మీకు ఉపయోగపడతాయి. అంచేత ఎంత మంచి ఫుడ్ రూపంలో ఇట్లా యాంటీ ఆక్సిడెంట్స్ని, పోషకాలను పంపిస్తామో ఆ ఫ్రీ రాడికల్స్ని అంత త్వరగా బాడీ తొలగించేసుకుని వాషౌట్ చేసుకుంటుంది అన్నమాట. అందుకని ఉడికిన ఆహారాలు తగ్గించి ప్రకృతి సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ డైట్ 60% మనం తింటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.